హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రేణు టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే ఎస్ఎస్సి ఇంగ్లీష్కి సంబంధించి మన బ్లాక్ బుక్లో ఉన్న టాపిక్స్ అనేవి అయితే చాలా ఇంపార్టెంట్ కదా. సో అందులో మోస్ట్ రిపీటెడ్ ఈడియమ్స్ అయితే నేను కలెక్ట్ చేయడం జరిగింది. సో డైలీ 10 ఈడియమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్. సో యూజ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈడియం వచ్చేసి ఏ బర్డ్స్ ఐ వ్యూ. సో బర్డ్స్ అనేవి మనకి ఆకాశంలో ఉంటాయి కదా. సో ఆకాశంలో అంటే పైనుంచి కిందికి చూసినప్పుడు అంటే మనమైనా సరే ఒక హైట్లోకి వెళ్ళి మన సపోజ్ మన ఇంటి టెర్రస్ మీద ఉండి పైనుంచి కిందికి చూసినప్పుడు మనం అక్కడ కింద ఉన్న ప్లేస్ మొత్తాన్ని మనం గమనించగలం కదా, అంటే ఎంటైర్ ప్లేస్ మొత్తాన్ని. సో అలా బర్డ్స్ ఐ వ్యూ ఎలా ఉంటుంది, అవి పైన చూసినప్పుడు కింద ఉన్న మొత్తం అనేది కవర్ అయిపోతుంది అనమాట. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే ఏ జనరల్ వ్యూ ఫ్రమ్ ఎబోవ్. సో పైనుంచి కింద జనరల్ వ్యూ అనమాట, పైనుంచి కింద చూడడం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది డ్రోన్ ప్రొవైడెడ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ది ఎంటైర్ విలేజ్. సో ది డ్రోన్ అనేది ఉంటాయి కదా, డ్రోన్స్ మనకి ఎత్తు నుంచి తిప్పుతుంటాం కదా అన్ని కింద ఉన్న వ్యూ మొత్తం కవర్ చేయడానికి. సో అలా డ్రోన్ అనేది బర్డ్స్ ఐ వ్యూ లాగా ఎంటైర్ విలేజ్ మొత్తాన్ని కవర్ చేస్తుంది అనమాట. సో ఒక విలేజ్ని కవర్ చేయడానికి మనం డ్రోన్స్ని యూజ్ చేస్తాం కదా, ఒక విలేజ్ ఆర్ సిటీ ఆర్ ఇప్పుడు మ్యారేజెస్ కవర్ చేయడానికి కూడా మనం మ్యారేజ్ వీడియోస్ కూడా మనం అలా డ్రోన్స్ యూజ్ చేస్తున్నాం కదా. సో అలా అనమాట. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఏ కేక్ వాక్. సో కేక్ ఎలా ఉంటుంది, చాలా స్మూత్గా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ వెరీ ఈజీ. సో ఏదైనా చాలా ఈజీగా అనిపించినప్పుడు ఈ కేక్ వాక్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ థాట్ ది ఎగ్జామ్ వుడ్ బి హార్డ్ బట్ ఇట్ వాజ్ ఏ కేక్ వాక్. సో నేను ఎగ్జామ్ అనేది చాలా హార్డ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇట్ ఈజ్ ఏ కేక్ వాక్, ఇది చాలా ఈజీగా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏదైనా హార్డ్గా ఉంది అనుకుంటాం, బట్ అది ఈజీగా ఉందనుకోండి, ఏదైనా ఈజీగా ఉంది అని చెప్పేటప్పుడు ఏ కేక్ వాక్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఏ చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్. సో చిప్ అంటే సపోజ్ మీరు ఇప్పుడు ఓల్డ్ బ్లాక్ అంటే పాత బ్లాక్ అంటే ఓల్డ్ జనరేషన్కి సంబంధించిన పోలికలు అన్నమాట. సో సపోజ్ మా పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి నాకు కొన్ని కామన్ థింగ్స్ అనేవి నాలో కనిపిస్తుంటాయి అనమాట. సో అలా పేరెంట్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఏ చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్ అనే ఈడియంని మనం యూజ్ చేస్తాం. దీనికి మీనింగ్ ఏంటంటే రిమైండ్స్ దెమ్ ఆఫ్ వన్స్ ఫాదర్ ఆర్ రిసెంబ్లింగ్ పేరెంట్స్. సో పేరెంట్స్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క పోలికలు, వాళ్ళ యొక్క కామన్ థింగ్స్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చాయి అని చెప్పేటప్పుడు మనం ఇలాంటి ఈ ఈడియంని మనం యూజ్ చేస్తాం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే షీలా స్పీక్స్ లైక్ హర్ మదర్, షీ ఈజ్ ఏ రియల్ చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్. సో షీలా స్పీక్స్ లైక్ హర్ మదర్, సేమ్ వాళ్ళ మదర్ లాగా మాట్లాడుతుంది. సో షీ ఈజ్ ఏ రియల్ చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్. సో షీలాకి వాళ్ళ మదర్కి కామన్ థింగ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి కదా. సో పేరెంట్స్ యొక్క కామన్ థింగ్స్ పిల్లలకు వచ్చాయని చెప్పే టైంలో మనం ఈ ఈడియంని మనం యూజ్ చేస్తాం అనమాట, ఏ చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్. సో నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఏ క్లోజ్ షేవ్. అంటే క్లోజ్ అంటే చాలా దగ్గర కదా, మనకి ఏదైనా చాలా దగ్గరగా వచ్చి మనం తప్పించుకున్నాం అనుకోండి. సో అలాంటి టైంలో ఏ క్లోజ్ షేవ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. నారో ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్. దీనికి మీనింగ్ నారో ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్, ఏదైనా డేంజర్ నుంచి చాలా దగ్గరగా చాలా క్షణంలో మనం తప్పించుకున్నాం అనుకోండి. సో అలాంటి టైంలో ఈ ఈడియంని మనం యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది డ్రిల్ ఆల్మోస్ట్ హిట్ మీ, ఇట్ వాజ్ ఏ క్లోజ్ షేవ్. అంటే డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా, సో అది ఆల్మోస్ట్ హిట్ మీ, అది నన్ను ఆల్మోస్ట్ హిట్ చేయబోయింది అంటే చాలా దగ్గరకు వచ్చేసరికి నేను తప్పించుకున్నా. సో ఇట్ వాజ్ ఏ క్లోజ్ షేవ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఏదైనా కూడా మన క్షణకాలంలో ఏదైనా డేంజర్ నుంచి తప్పించుకున్నాం అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఏ క్లోజ్ షేవ్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఏ డార్క్ హార్స్. సో డార్క్ హార్స్ నార్మల్గా హార్సెస్ రేసెస్ అనేవి మనం చూస్తుంటాం కదా, అందులో ఆ రేస్లో డార్క్ హార్స్ అంటే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్. సో ఇప్పుడు ఏదైనా ఒక హార్స్ చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది అనుకోండి, అది విన్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. అదే ఎక్కడో లాస్ట్లో ఉన్నది రేస్ అయిపోయేటంకి అది విన్ అయింది అనుకోండి,
అప్పుడు అలాంటి దానిని ఏ డార్క్ హార్స్ అని అంటామనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్ విన్నర్ అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయకుండా విన్ అయ్యారనుకోండి ఎవరైనా, ఏదైనా సక్సెస్ సాధించారనుకోండి. సో, అలాంటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఏ డార్క్ హార్స్ అనే ఇడియమ్‌ని మనం యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, హి ఈజ్ ఏ డార్క్ హార్స్. ఐ డిడ్‌ంట్ నో హి హాడ్ కంపోజ్డ్ సో మెనీ సాంగ్స్. సో, అతను ఒక డార్క్ హార్స్ లాంటివాడు. ఎందుకంటే, నేనస్సలు అనుకోలేదు అతను అన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తాడని. సో, మనం అనుకోకుండా సక్సెస్ అయిన పర్సన్స్ గురించి చెప్పేటప్పుడు, ఈ డార్క్ హార్స్ అనే ఇడియమ్‌ని మనం యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఏ డజన్ అంటే వెరీ కామన్ అండ్ ఆఫ్ నో పర్టిక్యులర్ వాల్యూ అంటే చాలా కామన్‌గా ఉండి అది మనం దానిని గుర్తించలేకపోతున్నాం అనుకోండి. సో, దానికి ఒక పర్టిక్యులర్ వాల్యూ లేదు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏ డజన్ అని మనం యూజ్ చేస్తామనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, స్మార్ట్ ఫోన్స్ ఆర్ ఏ డైమ్ ఆఫ్ డజన్ విత్ ఆల్మోస్ట్ టూ మెనీ మోడల్స్ అండ్ బ్రాండ్స్ టు చూజ్ ఫ్రమ్. సో, స్మార్ట్ ఫోన్స్ చూజ్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉందనమాట. ఎందుకంటే, అందులో చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో, అందులో మనం ఏది చూజ్ చేసుకోవాలనేవి మనకు కష్టంగా ఉందనమాట. సో, ఏదైనా థింగ్స్ గానీ, పర్సన్స్ గానీ చాలా కామన్ థింగ్స్ ఉన్నాయనుకోండి. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం కష్టంగా ఉందనుకోండి. అలాంటప్పుడు ఈ డైమ్ ఆఫ్ డజన్ అనే ఇడియమ్‌ని మనం యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఏ ఫిష్ ఔట్ ఆఫ్ వాటర్. సో, ఇందులోనే మీనింగ్ ఉంది చూడండి. ఏ ఫిష్ ఔట్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఒక ఫిష్‌ని మనం వాటర్ నుంచి తీసేసి బయట వేసామనుకోండి. అప్పుడు దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది గదా! సో, దీనికి మీనింగ్ యాన్ అన్‌కంఫర్టబుల్ పొజిషన్. సో, ఇప్పుడు మనం గాలి పీల్చుకొని బతుకుతున్నాం. మనం తీసుకుపోయి ఎక్కడో ఆక్సిజన్ లేని చోట వేశారనుకోండి. అప్పుడు మన సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? చాలా అన్‌కంఫర్టబుల్‌గా, ఇబ్బందిగా ఉంటుంది గదా! సో, అలాంటి టైంలో ఈ ఇడియమ్‌ని మనం యూజ్ చేస్తాం. సో, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఐ ఫెల్ట్ లైక్ ఏ ఫిష్ ఔట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ సిటీ. సో, నాకు ఈ సిటీలో బ్రతకడం అనేది ఈ సిటీలో ఎలా ఉంటుందంటే నాకు ఏ ఫిష్ ఔట్ ఆఫ్ వాటర్ అంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంది అని నేను ఫీల్ అవుతున్నాననమాట. ఎందుకంటే సపోజ్ నాకు విలేజెస్‌లో బతకడం అంటే నాకు విలేజెస్‌లో ఉండడం అలవాటు. సో, సడెన్‌గా నన్ను తీసుకుపోయి బెంగుళూరులో వేశారనుకోండి. సో, అప్పుడు నాకు అంటే తర్వాత అలవాటయిపోయినప్పుడు స్టార్టింగ్‌లో ఎలా ఉంటది? ఏ ఫిష్ ఔట్ ఆఫ్ వాటర్ అంటే చాలా కొంచెం అలవాటు పడడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది గదా! సో, అప్పుడు మనకెలా ఉంటుంది? అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది గదా! అలాంటి సిట్యుయేషన్‌లో ఏ ఫిష్ ఔట్ ఆఫ్ వాటర్ అనే ఐడియాని మనం యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఏ ఫూల్స్ పారడైజ్. సో, దీనికి మీనింగ్ ఏంటి అంటే బీయింగ్ హ్యాపీ ఫర్ ఫూలిష్ రీజన్స్. సో, కొంతమంది చాలా సిల్లీ రీజన్స్‌కి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో, వాటికి ఒక మీనింగ్ ఉండదు. సో, వాళ్ళు అనుకునేవి అవి నెరవేరుతాయా? నెరవేరవా? అన్నట్లు ఉంటాయి. సో, అలాంటి వాటికి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు గదా! అలాంటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఏ ఫూల్స్ పారడైజ్ అని ఇడియమ్‌ని మనం యూజ్ చేస్తామనమాట. సో, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బిలీవింగ్ షీ విల్ విన్ ది లాటరీ షీ లివ్స్ ఇన్ ఏ ఫూల్స్ పారడైజ్. సో, ఆమె లాటరీ విన్ అవుతా అని అనుకుంటుంది, నమ్ముతుంది. సో, షీ లివ్స్ ఇన్ ఏ ఫూల్స్ పారడైజ్. సో, ఆ లాటరీ విన్ అవ్వకపోవచ్చు గదా! సో, కానీ ఆమె దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది ఒక సిల్లీ రీజన్ గదా! ఒక ఫూలిష్ రీజన్ గదా! సో, అలాంటి టైంలో ఈ ఫూలిష్ పారడైజ్ అనే ఇడియమ్‌ని మనం యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఏ హార్డ్ నట్ టు క్రాక్. సో, దీంట్లోనే ఉంది గదా! చాలా డిఫికల్ట్ అనమాట. నట్ టు క్రాక్ అంటే ఆ నట్‌ని క్రాక్ జేయడం చాలా డిఫికల్ట్. సో, దీనికి మీనింగ్ ఏంటి అంటే డిఫికల్ట్ టాస్క్. ఏదైనా డిఫికల్ట్ టాస్క్ గురించి చెప్పేటప్పుడు ఏ హార్డ్ నట్ టు క్రాక్ అనే ఇడియమ్‌ని మనం యూజ్ చేస్తామనమాట. సో, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ది లాస్ట్ క్వెషన్ ఇన్ ది ఎగ్జామ్ వాస్ ఏ హార్డ్ నట్ టు క్రాక్. సో, ఎగ్జామ్‌లో లాస్ట్ క్వెషన్ ఎలా ఉందంటే చాలా డిఫికల్ట్‌గా ఉందన్నమాట. సో, దానికి ఏ హార్డ్ నట్ టు క్రాక్ అనే ఇడియమ్‌ని మనం యూజ్ చేసాం. సో, నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇడియం వచ్చేసి ఏ పీస్ ఆఫ్ కేక్. సో, ఏ పీస్ ఆఫ్ కేక్ అన్నా, ఏ కేక్ వాక్ అన్నా గూడా ఆల్మోస్ట్ ఈక్వల్ మీనింగ్ అనేవి ఇస్తాయన్నమాట. సో, కేక్ ఎలా ఉంటుంది? చాలా స్మూత్‌గా తినడానికి చాలా ఈజీగా అలా ఉంటుంది గదా! సో, అలా గుర్తుంచుకోండి. దీనికి మీనింగ్ వచ్చి ఏ వెరీ ఈజీ టాస్క్. ఏదైనా ఈజీగా ఉంది అనే దాని గురించి చెప్పేటప్పుడు ఈ ఇడియమ్‌ని మనం యూజ్ చేస్తామన్నమాట. దీనికి మీనింగ్ వచ్చేసి ది టెస్ట్ వాస్ ఏ పీస్ ఆఫ్ కేక్. సో, ఆ టెస్ట్ ఎలా ఉందంటే చాలా ఈజీగా ఉంది అని
చెప్తున్నాం అనమాట. సో దానికి ఏ పీస్ ఆఫ్ కేక్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. ఏదైనా ఈజీగా ఉంది అని చెప్పే సందర్భంలో ఏ పీస్ ఆఫ్ కేక్ అనే ఇడియంని మనం యూజ్ చేసామన్నమాట. సో గైస్ ఇది బ్లాక్ బుక్లో ఉన్న మోస్ట్ రిపీటెడ్ ఇడియమ్స్ అనమాట. సో మీరు ఇక్కడ ఒక్కొక్క దాని ఇడియం దగ్గర చూడండి, నేను నెంబర్ అనేది అయితే వేశాను. సో ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనే నెంబర్ అనమాట. ఇది ఇప్పటి వరకు 8 టైమ్స్ రిపీట్ అయింది అనమాట, ఏ పీస్ ఆఫ్ కేక్. సో నెక్స్ట్ ఏ హార్డ్ నట్ టు క్రాక్, ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందంటే 12 టైమ్స్ రిపీట్ అయింది. సో ఏ ఫూల్స్ ప్యారడైజ్, ఇది 6 టైమ్స్ రిపీట్ అయింది. సో నెక్స్ట్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, ఇది 9 టైమ్స్ రిపీట్ అయింది. సో ఏ డైమ్ ఏ డజన్, ఇది 5 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఏ డార్క్ హార్స్, ఇది 8 టైమ్స్ రిపీట్ అయింది. సో ఏ క్లోజ్ షేవ్ ఇడియం 6 టైమ్స్ రిపీటెడ్. ఏ చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్, ఇది 7 టైమ్స్ రిపీట్ అయింది. సో ఏ కేక్ వాక్, ఇది 5 టైమ్స్ రిపీట్ అయింది. ఏ బర్డ్స్ ఐ వ్యూ, ఇది 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఈ వీడియో ఏంటంటే బ్లాక్ బుక్లో ఉన్న మోస్ట్ రిపీటెడ్ ఇడియమ్స్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బ్లాక్ బుక్ను కవర్ చేసే మాత్రం స్టేట్ గవర్నమెంట్ మాత్రం చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో గైస్ ఇది ఈ రోజు వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ చిన్న ఎంకరేజ్మెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా వేరే వీడియోస్ కావాలంటే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. Until then, this is Renu signing off.